ఈ తరం కథానాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న భావనతో ఉన్నారు. అవకాశాలు వచ్చే వరకు వాటి కోసం తంటాలు పడుతున్నారు. అవకాశాలు వస్తుంటే పారితోషికాలు పెంచే ఆలోచనలో ఉంటున్నారు. పైకి మాత్రం పాత్రలు నచ్చితేనే అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎలాంటిదైనా వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. చాలా మంది హీరోయిన్లది ఇదే తంతు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇందుకు అతీతం కాదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మలయాళ చిత్రం ప్రేమం చిత్రంలో ముగ్గురు కథానాయకుల్లో ఒకరిగా పరిచితమైన నటి బ్యూటీ. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీగా మారారు. అయితే ఆరంభం నుంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించి పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. అలా తెలుగులో కార్తికేయ 2 చిత్రం వరకు అనుపమ పరమేశ్వరన్ తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో అందాల ఆరబోతతో గేట్లు ఎత్తేశారు. అలా ఇటీవల ఆమె టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాల ఆరబోతతో విజృంభించేశారు. ఇక లిప్ లాక్ సన్నివేశాల్లో రక్తి కట్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాతకు అనుపమ పరమేశ్వరన్ గట్టిగానే శాకిచ్చారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఒక చిత్రంలో కథానాయికగా నటించడానికి నిర్మాత అనుపమ పరమేశ్వరన్ను సంప్రదించగా కనీసం కథ కూడా వినకుండా పాత్ర ఎలాంటిదైనా సరే పారితోషికం మాత్రం ₹1 కోటి కావాలని డిమాండ్ చేశారట. దీంతో ఆ నిర్మాత అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. అనుపమకు తెలుగులో హిట్ చిత్రాలు ఉన్నాయి, కానీ తమిళనాట మాత్రం ఇంకా మంచి సక్సెస్ కోసం పోరాడుతున్న నటినే. అలాంటి నటి ₹1 కోటి పారితోషికం డిమాండ్ చేస్తే ఏ నిర్మాత అయినా సరే ఇక చేసేదేముంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.